చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు మరియు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మేరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చిత్తూరు సబ్ డివిజన్ పోలీసు అధికారి జె వెంకట నారాయణ పర్యవేక్షణలో వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో యాదమరి ఎస్ఐ ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బంది అలాగే డిప్యూటీ తహసీల్దార్ ఆర్ జయంతి సహకారంతో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతి నుండి బెంగళూరు వైపు వెళ్తున్న రూట్లో యాదమరి మండలం వరిగిపల్లి జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న రెనాల్డ్ డస్టర్ కారును తనిఖీ చేయగా అందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరల్లో దాచిన 39.6 కిలోల గంజాయిను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యాదమరి పిఎస్ లిమిట్స్లో గంజాయి అక్రమ రవాణా వెలికితీత జరిగింది. 2/6 అంటే నిన్నటి దినం అనగా 2/6/2026 తేదీ 3:30 గంటలకు చిత్తూరు బెంగళూరు హైవేలో వరిగేపల్లి వద్ద సర్వీస్ రోడ్లో యాదమరి ఎస్ఐకి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయులు తుషార్ డూడి ఐపీఎస్ వారు ఆదేశాలు మరియు ఈ గంజాయి మీద ప్రత్యేక కార్యాచరణ చేయడం జరిగింది. అంటే అక్రమ రవాణా అడ్డుకోవడము, తర్వాత కాలేజీలు ఇలాంటి ప్రదేశాల్లో అక్రమంగా గంజాయి అమ్ముటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచి ధైర్య స్పర్శ అని చిత్తూరు జిల్లాలో ఒక ప్రోగ్రాం కింద సారు జిల్లా పోలీసును అప్రమత్తం చేసి గంజాయిని జిల్లాలో లేకుండా గంజాయి లేకుండా నిర్మూలించేకి అన్ని కార్యాచరణలు భాగంగా ప్రత్యేకంగా చేయడంలో ఈ అలర్ట్ చేయడంలో అందరూ దీని మీద గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి దినము 2/6/2026 తేదీ 3:30 గంటలకు ఖచ్చితమైన సమాచారం మేరకు యాదమరి ఎస్ఐ, తర్వాత యాదమరి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ జయంతి వారి ఆధ్వర్యంలో ఒక అక్రమ రవాణాను వాళ్ళకున్న సమాచారం మేరకు డస్టర్ వాహనంలో ఒరిస్సా రాష్ట్రం నుంచి బెంగళూరుకు వెళ్తుందని వచ్చిన సమాచారం మేరకు వరిగిపల్లి వద్ద ఆ వాహనాన్ని అనుమానంగా ఆపి తనిఖీ చేయడం జరిగింది. ఆ వాహనం తనిఖీ చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి పారిపోవడం ప్రయత్నించగా పట్టుకున్నారు. వారు విచారించగా వాళ్ళు వాలంటరీగా చెప్పడం జరిగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒకడు దీక్షిత్ సుక్రీత్, తండ్రి సోమనాథ్ సుక్రీత్ అతను, తర్వాత మురళీధర్ బురిడి, ఇతనితో కలిపి ఆ వాహనం ఓనరు, తర్వాత అతనికి సంబంధించిన ఫ్రెండ్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో చేస్తూ ఈ బెంగళూరులో ఒక వ్యక్తికి డెలివరీ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రతి కేజీకి 30,000 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు డెలివరీ చేసినందుకు. ఇది మొత్తము 39.5 కేజీల గంజాయి రవాణా చేయడం చేస్తున్నారు. ఆ గంజాయిని డిటెక్ట్ చేసి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో ఆ డీటీ గారు సీజ్ చేయడం జరిగింది.